న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు నిర్మాత దిల్ రాజు. భీమ్లా నాయక్ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. జనవరి 12న భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా దిల్ రాజు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25 శివరాత్రి రోజున భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఆయన సినిమా విడుదల వాయిదాపై పవన్ అలాగే నిర్మాతలు సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు. కరోనా వల్ల సినిమాల విడుదలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న దిల్ రాజు అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇక జనవరి 7న RRR, జనవరి 14న రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అబౌట్ రిలీజెస్ ఈ పాండమిక్ తర్వాత ఈ సంక్రాంతికి రిలీజ్ల గురించి డిస్కషన్ వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే RRR అండ్ భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ మూడు ఈ జనవరి సంక్రాంతి ముందు సంక్రాంతికి రిలీజెస్ అనుకున్నాం. ప్రొడ్యూసర్స్ అనుకొని అనౌన్స్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు RRR అండ్ రాధేశ్యామ్ రెండు ఆల్మోస్ట్ 2.5-3 years అయిపోయాయి సినిమాలు స్టార్ట్ చేసి. సేమ్ టైం ఆ రెండు సినిమాలు ఈజ్ పాన్ ఇండియా రిలీజెస్. ఇప్పుడు అక్కడ హిందీలో జాన్ 7కి RRR వరల్డ్ వైడ్గా రిలీజ్ ఉంది. అప్పుడే అక్కడ హిందీలో గంగూబాయి కూడా 6th అనుకున్నారు. బట్ RRR వాళ్ళ రిక్వెస్ట్ వల్ల అక్కడ గంగూబాయిని కూడా నెక్స్ట్ డేట్కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలాగే రాధేశ్యామ్ కూడా అక్కడ సోలో రిలీజ్ ఉంది జాన్ 14 సంక్రాంతికి హిందీలో. సో రెండు పాన్ ఇండియా సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ని అండ్ హీరో గారిని మా గిల్డ్ తరపున అండ్ దానయ్య గారు, యువి వంశీ కలవడం జరిగింది. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు 3 సినిమాలకు స్ప్లిట్ చేసే పరిస్థితి కూడా లేదు. దానికి వాళ్ళు సానుకూలంగా ఆలోచించి సానుకూలంగా స్పందించారు. అండ్ సేమ్ టైం మళ్ళీ రిలీజెస్ ఎలా ఉండాలి ఫర్దర్గా అనే దాని మీద కూడా డిస్కస్ చేసి మేము గిల్డ్లో భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి ఫిబ్రవరి 25th భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా అక్కడ యాక్చువల్ మేము F3 రిలీజ్ చేయాలి. ఫిబ్రవరి 25th F3 అనౌన్స్ చేసి ఉన్నాము. సో భీమ్లా నాయక్ ఇక్కడ సంక్రాంతి నుంచి అక్కడికి మూవ్ కావాలి కాబట్టి ఫిబ్రవరి 25th శివరాత్రి డేట్ అది. సో ఆ డేటు భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా చూస్తున్నాము. చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే హీరో కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మా గిల్డ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే మీరు అర్థం చేసుకొని ఇచ్చినందుకు, డేట్ షిఫ్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్యాన్స్ అందరి హీరోల ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే. సో మేము అందరం ఆలోచించే ఏది ఎలా వస్తే బాగుంటుంది అనేది మేము ఎఫర్ట్స్ పెట్టే వర్క్ చేస్తాము. దీని అందరి హీరోల అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి.